అన్నా సీరియసా ఇది ఫేక్ ఛానల్ లో ఎవడో ఫ్యాన్ అప్లోడ్ చేసాడు అనుకున్నా. అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎలాగొన్నారండి అందరూ బాగున్నారా? యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎందుకు క్విట్ చేశాను, ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడం జరిగింది. కొంతమంది ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏంటి అంత బాధపడుతూ మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగారు. నా వరకు నేను బాగానే మాట్లాడాను కదా, అంత బాధపడలేదా అని అంటే లేదు నువ్వు చాలా బాధపడుతున్నట్టు అనిపించింది, అంత పెయిన్ ఉన్నదని అడిగారు. సో కొంతమంది చాలా మంచి కామెంట్ చేశారు. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ కామెడీ, సారీ ఈ రేంజ్ మాట్లాడతారు ఇన్ని రోజుల నుంచి. ఓకే సర్లే ఏదో వీడియోలు చేస్తున్నాడో చూస్తున్నాం అంతే, అంతకు మించి పెద్దగా పట్టించుకోరలే అని చెప్పి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ కొన్ని కామెంట్ చూసేటప్పటికి వాళ్ళకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఒక్కొక్కరు కామెంట్స్ చూస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్కరు కామెంట్స్ చదువుతాను, చదివి వాటికి రియాక్ట్ అవుతాను. దయచేసి ఏమైనా తక్కువ మాట్లాడుతుంటే ఫ్లోలో ఏమైనా వాగేస్తున్నాను అనుకో, ఎడిటర్ నువ్వు ఎడిట్ చేయండి. చేయండి. ఓకే ఫస్ట్ కామెంట్. ఓకే ప్రసాద్ కొండూరు, నీకు సపోర్ట్ గా నేను అండ్ మా యూనియన్ ఉందన్న దిగులు పడకు సోదరా, నీ వెనక మేము ఉన్నాము. గోపి అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని కాకినాడ, జై గోపి అన్న. ఇది ఎప్పుడు పెట్టారు? థ్యాంక్ యూ సో మచ్. ప్రవల్లిక, ఏది రావడం జరిగినా పర్లేదు గోపి వస్తే చాలు మాకు. థ్యాంక్ యూ. గోదావరి ఎక్స్ప్రెస్ ఇంట్రో బీజియం ఈజ్ వేరే లెవెల్ విత్ గూస్ బంప్స్. ట్రై దిస్ కైండ్ ఆఫ్ బీజియం బ్రో. థ్యాంక్ యూ. యాక్చువల్ గా థ్యాంక్స్ రవికి చెప్పాలి. రవి ఫ్రెండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో వాళ్ళిద్దరూ చేశారు ఇది. నాకు ఇలాంటి టైప్ మ్యూజిక్ కావాలి అంటే వాళ్ళే మిక్సెస్ ఇచ్చారు. ఇంతమంది నవ్వించి నువ్వు బాగా హ్యాపీ అయ్యేలా త్వరలో మంచి బ్రేక్ వచ్చి ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అయ్యి తిరిగి ఐటీ జాబ్కి వెళ్ళే అవసరం రాకుండా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. పాత గోపి అంటే ఒక పాత గోపి అంటే ఖుదాఫీజ్ ఎంఆర్ ఆఫీస్, పాత గోపి అంటే అమ్మతో షాపింగ్, పాత గోపి అంటే డేటింగ్ రోజు అమ్మతో కూడా వస్తే, పాత గోపి అంటే గోదావరి మాయ, పాత గోపి అంటే ఒక హిందీ రాని హిందీ పండిట్. హిందీ వచ్చు నాకు పర్వాలేదు, అంటే హిందీ ఎగ్జామ్స్ అని రాశాను, నేను ఫెయిల్ అయిపోయాను, వేరే విషయం. పాత గోపి అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ప్లస్ అరబీ మిక్స్. అసన్ నువ్వు ఒక్కసారి నీ ఓల్డ్ వీడియోస్ చూడన్నా, యూ కెన్ అండర్స్టాండ్ పాత గోపి అంటే ఏంటో. మీ టాలెంట్ ఆ హిందీ తెలుగు ఇంగ్లీష్ మిక్సప్ లో ఉంది. యూ కెన్ రైట్ మోర్ లైక్ దట్. హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. విజిట్ ఆల్ యువర్ ఓల్డ్ వీడియోస్ వన్స్. అమ్మతో ఒక వీడియో ప్లాన్ చేయండి, మళ్ళీ మీ పూర్వ వైభవం వస్తుంది. ఓకే నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లాన్ చేయడం ఒక్కటే జరగదండి, ప్లాన్ అందరూ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏముంటదంటే ఎగ్జిక్యూషన్ అనేది, ఒక టైం అన్నది, ఒక బడ్జెట్ అన్నది, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఒక స్క్రిప్ట్ మీద రాసుకుని వచ్చిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత నేను ఒక స్క్రిప్ట్ రాసేస్తాను, వీడియో వచ్చిన తర్వాత ఏంటన్నా బాగాలేదు అని మీరే అంటారు మళ్ళీ. సో మీకు నచ్చాలని ఉద్దేశంతో చేస్తున్నప్పుడు కొంచెం టఫ్ టైం పడుతుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దానికోసమే నేను వెయిట్ చేస్తాను. గోపి హ్యాపీ బ్రో, నువ్వు జస్ట్ స్క్రీన్ పైన కనపడ చాలు బ్రేక్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ పెద్ద బ్రేక్ ఇచ్చారు 1 year పాటు. ఇది నేను చాలా సేపు నవ్వుకున్నాను. అన్నా సీరియసా ఇది ఫేక్ ఛానల్ లో ఎవడో ఫ్యాన్ అప్లోడ్ చేసాడు అనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనుకో. నా వీడియోస్ ఒక ఫ్యాన్ గా వేరే వాడు అప్లోడ్ చేస్తుంటే ఆ మోహే నాకు ఎంతగా అనిపిస్తుంది. ఇది మా ఎడిటర్ కోసం. నీ ఎడిటర్ కష్టం పగవాడికి కూడా రావద్దు భయ్యా. నువ్వు ఏది ఉంచమంటావో, ఎక్కడ ఖర్చు చెప్తున్నావో, అది సీరియస్ గా చెప్తున్నావో కామెడీగా చెప్తున్నావు, పాప మీ ఎడిటర్ ఎలా అర్థం చేసుకుంటున్నాడు. థ్యాంక్స్ టు రాజేష్, రూమ్మేట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి భరిస్తున్నాడు మొత్తం నా పిచ్ అంతా. చేస్తానన్న ఎడిటింగ్ చేస్తానన్న, చంపకన్నా అని చెప్పండి. ఈ రోజు కూడా ఉదయాన్నే లేపేసి దాయి షూట్ చేద్దామని చెప్పి తిట్టుకుంటూనే లేచాడు. ఆల్ ద వెరీ బెస్ట్ గోపి, నీ మాటల వెనుక కనిపించిన బాధ తెలుస్తుంది. ఐ విష్ ఆల్ ద సక్సెస్ యూ వాంట్, కీప్ గోయింగ్, టైమ్ హీల్స్, ఆన్సర్స్ ఎవ్రీథింగ్, లాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మరి నేను అంత బాధపడ్డానా అండి? మామూలుగానే మాట్లాడినట్టు అనిపించింది. మా అక్క కూడా మెసేజ్ చేసింది, ఎందుకు అంత బాధపడిపోతున్నావు అని చెప్పి. లేదక్క నేను బాగానే మాట్లాడతానక్క అని చెప్పి అన్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. రోహిత్ సాయి, పెళ్లి చేసుకుని లాక్స్ చేయన్న, గోదావరి అమ్మాయిని చేసుకుని నీలాగే మంచి హ్యూమర్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, రీచ్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్తాను, మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారంటే
మనిద్దరం వ్లాగ్స్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయండి. అది మన పిల్లలతో కలిపి చేస్తే ఇంకా వ్యూస్ బాగా వస్తాయండి అని చెప్పమంటారు. అక్కడ పెట్టి నరికేస్తారు. మామూలుగా ఉండదు. ఐడియా చాలా బావుందండి. హర్ష మణికంఠ. హాయ్ అన్న. I used to watch your videos when I was in my BTech. Continue to watch even when I was doing my job. Thank you. Now I came to masters. Still watch your videos when I am bored or done. Babai, I will be one of the happiest person watching you in a movie. Thanks a lot, Harsha. Thank you so much for your time. అన్న మమ్మల్ని ఎంత నవ్వించినా అన్న నీ క్రియేటివ్ రైటింగ్స్ అండ్ జోక్స్‌తో నిన్ను ఎవరన్నా ఒక్క మాట కూడా నెగెటివ్‌గా కామెంట్ చేయమన్నా. వి లవ్ యూ అలాట్ అన్న. నీకేం కావాలో చెప్పన్నా. నీకోసం నీ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తామన్నా. మేమున్నామన్నా. రియల్లీ మిస్ యూ అలాట్ అన్న. ఫస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ జోన్‌లోకి వెళ్ళు. తర్వాత పారలెల్ అండ్ పాసివ్ ఇన్‌కి జనరేట్ చేసుకో అన్న. మా సపోర్ట్ నీకే అన్న. నాకు పేరు చదువుదాం అనుకుంటున్నాను. పేరేదో కొంచెం చదవడానికి ఇబ్బంది పడుతున్నాను నేను. బట్ థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. Bro, you have no idea how much your humor means to us. Please don't worry too much. We'll be there with you always in whatever you do. Dhanraj, thank you so much, Dhanraj. అంటే కొంతమంది ఫోన్ కూడా చేశారు. మా రామ్ చరణ్ మా పోస్టర్ డిజైనర్ ఫోన్ చేశాడు. చాలా బాగా మాట్లాడాడు. తర్వాత తను మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. చాలా థ్యాంక్స్ రామ్ చరణ్. అది అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. అంటే ఒక్కసారిగా ఫోన్ చేసేటప్పటికి థ్యాంక్స్. నాకు వర్డ్స్ ఏం రావట్లేదు. అండ్ కొంతమంది ఫోన్ చేశారు. "ఏమైంది నీకు అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏమన్నా" అని చెప్పి అన్నారు. బట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అండ్ సరదాగా అనిపిస్తుంది కామెంట్స్‌కి రియాక్ట్ అవ్వడం అన్నది కూడా. సో, నాకు కూడా అనిపిస్తుంది ఒక ఎవ్రీ ఫ్రైడే గాని ఏదైనా ఒక వీక్ డే పెట్టుకొని ఆస్క్ గోపి లాగా లాస్ట్ టైమ్ ఎప్పుడో అంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం మేము. ఇలా ఆస్క్ పెడితే బావుంటది అని చెప్పి. నేను అనుకున్నా మనోడు అడుగుతాడులే బాబు అని చెప్పి. ఇప్పుడు సరదాగా సెషన్ పెట్టుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ వర్క్. బానే వర్కౌట్ అవుతుంది అనుకుంటే గనక ఓకే. లేకపోతే గనక లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఆస్క్ మీ అన్న సెషన్ కూడా పెట్టుకుందాం. మీరు క్వెషన్స్ అడగండి కామెంట్ సెక్షన్స్‌లో. నేను వాటికి రిప్లైస్ కూడా ఇస్తాను. అది కూడా సరదాగా ఒక వీడియో చేస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీక్ నుంచి కూడా కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను. మాటలు కూడా జరుగుతున్నాయి. వన్స్ అవైతే గనక అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. దట్స్ ఇట్.